చాలాసార్లు నువ్వు ఫీల్ అవుతుంటావు, నేను చాలా అగ్లీగా కనబడుతున్నాను, నా అపీరెన్స్ బాగుండదు అని చాలాసార్లు నువ్వు ఫీల్ అవుతూనే ఉంటావు. బట్ గుర్తుపెట్టుకో, నువ్వు ఫీల్ అవ్వడం కాదు, యు ఆర్ లేజీ అంతే. ఆ లేజీనెస్ని నీ నుండి బయటికి పడేస్తే నీలో ఒక మార్పు అనేది వస్తుంది. డెఫినెట్గా ఆ మార్పును చూసి నువ్వు ఒక ఎగ్జైట్మెంట్. మీరు కనుక కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ నుంచి చాలా సపోర్ట్ దొరికింది అండ్ ఫ్యూచర్లో కూడా చాలా సపోర్ట్ దొరుకుతుంది అని కోరుకుంటున్నాను. సో గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మనము మన బాడీలో చేంజెస్ రావాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, మనలో మనం మార్పు రావాలి అంటే ఏం చేయాలి? డ్రెస్ సెన్స్ పర్ఫెక్ట్గా ఉంటే, మనం వేసే బట్టలు కానీ పర్ఫెక్ట్గా ఉంటే డెఫినెట్లీ మనలో ఒక అపీరియన్స్ అనేది కనపడుతుంది. సో అపీరియన్స్ ఎలా ఉంటుందంటే, 100 మంది నిలబడుకుంటే ఆ 100 మందిలో నిన్ను మాత్రమే అందరూ చూసేటట్టు ఉంటావు అనమాట. సో అలాంటి షర్ట్స్ నువ్వు వేయాలి. ఆ షర్ట్స్ వేయాలి అంటే నీకు ఒక క్లారిటీ రావాలి అనమాట. సో నీ స్కిన్ టోన్ ఏది, నువ్వు లీన్గా ఉన్నావా, బల్కీగా ఉన్నావా, ఎలా ఉన్నావు, నీ హైట్, నీ వెయిట్ ఎలా ఉంది. సో దీని మీద ఒక అనాలిసిస్ చేసుకుని నువ్వు మంచి షర్ట్ నీ బాడీ మీద పడితే డెఫినెట్గా నీకు ఒక అపీరియన్స్ అనేది వస్తుందన్నమాట. సో 0 to 100% చెప్తున్నాను, నీ బాడీ షేప్ అవుట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. మనము 100 మందిలో మనం వేసే షర్ట్ ఎలా ఉండాలి అంటే చాలా డీసెన్స్గా, చాలా డల్ కలర్గా, పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ఆ షర్ట్ వేస్తే ఖచ్చితంగా ఈ షర్ట్ నువ్వు ఎక్కడ కొన్నావు అని 10 మంది నీ దగ్గరికి వచ్చి అడిగేలా ఉండాలి. 3 golden రూల్స్ ఫర్ యువర్ లైఫ్. మన స్కిన్ టోన్ బ్లాక్ ఉందనుకోండి, ఆ స్కిన్ టోన్ బట్టి మనం కలర్ వేసుకోవాలి. నువ్వు బ్రైట్ కలర్ అండ్ నియాన్ కలర్స్ అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేస్తేనే నీలో ఒక అపీరియన్స్ అనేది కనబడుతుంది అనమాట. నీ స్కిన్ ఫెయిర్గా ఉంటే, లైక్ కొద్దిగా బ్రైట్గా ఉంటే ఖచ్చితంగా నీకు ఒక నార్మల్ కాంట్రాస్ట్ కలర్ కానీ స్మూత్ కలర్స్ కానీ చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అనమాట. సో ఇలాంటి షర్ట్స్ నువ్వు వేసుకోవడానికి ట్రై చేయి. సూపర్గా నీలో ఉన్న అపీరెన్స్ని తన్నుకు బయటికి వస్తుందన్నమాట. సో గుర్తుపెట్టుకో గైస్, మీరు మీ స్కిన్ టోన్ని బట్టి షర్ట్స్ అనేది వేయాలి. ఆ షర్ట్ డెఫినెట్గా మీకు ఒక అవుట్ రేంజింగ్ లుక్ అయితే ఇస్తుంది. సో ఆ అవుట్ఫిట్ మీలో కనుక పడింది అనుకోండి, 10 మంది ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తూ ఉంటారు. మీరు కనుక షార్ట్గా కొద్దిగా యావరేజ్గా ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా షూస్ అనేది వేయాలి. ఆ షూస్ ఎలా ఉండాలి అంటే మీ హైట్ని కొద్దిగా బ్యాలెన్సింగ్ చేసేటట్టు ఉండాలి. అలాంటప్పుడు మీకు ఒక జీన్స్ కానీ మంచి షర్ట్ మీలో బాడీ మీద పడింది అనుకోండి, డెఫినెట్గా అస్సలు మీ గురించి మీరు తక్కువ అంచనా వేసుకోవడం ఛాన్స్ అయితే ఉండదు. సో గుర్తుపెట్టుకోండి, మీరు వేసే ఈ 3 golden రూల్స్ కానీ మీరు ఖచ్చితంగా పాటిస్తే డెఫినెట్గా మీకు ఒక పర్ఫెక్ట్ లుక్ అయితే వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. ద ఫౌండేషన్ ఆఫ్ క్లీన్ లుక్. గైస్ గుర్తుపెట్టుకోండి, ద ఫౌండేషన్ ఆఫ్ క్లీన్ లుక్. మనం ఎలా ఉండాలి అంటే, ఒకరు మనల్ని చూస్తున్నారంటే డెఫినెట్గా మన లుక్ అయితే చాలా స్మూత్ అండ్ సాఫ్టీగా అయితే కనపడాలి. అండ్ గుర్తుపెట్టుకో గైస్, ఇప్పుడు సమ్మర్ ఉందన్నమాట. ఈ సమ్మర్లో మనము డెఫినెట్గా కొన్ని స్కిన్కి రొటీన్స్ అయితే పాటించాలి. ఆ స్కిన్ రొటీన్స్ చాలామంది పాటించరు. సో వాళ్ళ స్కిన్ కొద్దిగా పగలడం కానీ, డ్రై అవ్వడం కానీ ఇలాంటివి అవుతుంటుంది అనమాట. సో గైస్, మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాటర్ తాగండి. లేదంటే మీ స్కిన్ టోన్కి, మీ స్కిన్కి కొద్దిగా సన్ స్క్రీన్ ఏదన్నా వేసుకోండి. స్కిన్ కేర్ అయితే మీరు ఖచ్చితంగా యూజ్ చేయాల్సిందే. సో గుర్తుపెట్టుకోండి గైస్, దీనివల్ల ఏం యూజ్ ఉంటుంది అంటే మీ స్కిన్ని యూవీ రేస్ నుంచి ప్రొవైడ్ చేయడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ చాలా హైడ్రేటెడ్గా ఉండాలి అనమాట. చాలామంది ఇప్పుడు ఎలా ఉంటారంటే కూల్ వాటర్ తీసుకుని కూల్ వాటర్ తాగుతుంటారు ఎండలో. మీరు కూల్ వాటర్ తాగడం వల్ల మీ బాడీ ఇన్స్టెంట్లీ డీహైడ్రేట్ అయిపోతుంది. ఇన్స్టెంట్లీ డీహైడ్రేట్ అయిపోతే ఖచ్చితంగా మీ లిప్స్ పగలడం కానీ, బ్లాక్గా అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయి. అండ్ స్కిన్ కూడా అంతే, స్కిన్ మీద బ్లాక్ స్పాట్స్ రావడం కానీ అండ్ అవి కొన్ని ఉంటాయన్నమాట. సో దాన్ని మనం అవాయిడ్ చేయాలి అంటే వాటర్ కన్సిస్టెంట్గా తాగాలి. రోజుకు 3 to 4 లీటర్స్ వాటర్ అయితే తాగాలి. అండ్ దొరికినప్పుడల్లా మీరు ఒక కొబ్బరి బోండం తాగినా కూడా బెటరే. సో దీనివల్ల మనం హైడ్రేటెడ్గా ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో క్లీన్ లుక్ కనబడాలి అంటే నువ్వు ఖచ్చితంగా హైడ్రేటెడ్గా అయితే ఉండాలి. సో మనలో ఉన్న చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, మన స్కిన్ కేర్ని మనం ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాం అనమాట. స్కిన్ కేర్ చేసుకోకపోవడమే బిగ్గెస్ట్ మిస్టేక్. ఈ స్కిన్ కేర్ చాలా ప్రాపర్గా మనం మెయింటైన్ చేస్తే
డెఫినెట్గా నువ్వు ఒక సమ్మర్ సీజన్ అనే కాదు, ఎవ్రీ సీజన్లో నువ్వు ఫెయిర్గా కనబడతావు అండ్ చాలా గుడ్ లుక్తో కనబడతావు అనమాట. గుర్తుపెట్టుకోండి, లుక్స్ మ్యాక్సింగ్. ఈ లుక్స్ మ్యాక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అంత ఈజీగా రాదు, గుర్తుపెట్టుకోండి. లుక్స్ మ్యాక్సింగ్ చేయాలి అంటే నువ్వు చాలా కష్టపడాలి, చాలా స్కిన్ కేర్ రొటీన్స్ అయితే యూజ్ చేయాలి. నువ్వు చేసే ఎక్సర్సైజ్ కానీ, జిమ్కి వెళ్ళడం కానీ, నువ్వు చేసే నీ బాడీని కన్సిస్టెంట్గా పర్ఫెక్ట్గా ఒక పర్ఫెక్ట్ మేనర్లో పెట్టుకోవడం కానీ, నీ గెస్చర్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడం కానీ, ఇలాంటివి చేస్తే డెఫినెట్గా నీకు ఒక ప్రాపర్ మ్యాక్సింగ్ అనేది వస్తుందన్నమాట. లుక్స్ మ్యాక్సింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఈ లుక్స్ మ్యాక్సింగ్ని నువ్వు మెయింటైన్ చేస్తే డెఫినెట్గా నీకున్న అపీరియన్స్ 100% సూపర్గా ఉంటుందన్నమాట. సో ట్రై చేయి. అపీరియన్స్ ఈజ్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనం ఎలా ఉన్నా, మనం ఏం మాట్లాడినా పట్టించుకోరు, కానీ ఫస్ట్ ఒక మనిషి మనని అబ్జర్వ్ చేసేది మన లుక్స్ మ్యాక్సింగ్నే. మనం ఎలా ఉన్నామో, మన డ్రెస్సింగ్ సెన్స్ ఏంటి, మనం లీన్గా ఉన్నామా, ప్రాపర్గా ఉన్నామా లేదా అనేది, మన గెస్చర్ ఎలా ఉంది అనేది 10 మంది ఫస్ట్ ఐడెంటిఫై చేసేది మన లుక్స్ మ్యాక్సింగ్ గురించి అనమాట. సో ఈ లుక్స్ మ్యాక్సింగ్ని మనం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసామనుకోండి, ఆల్ డన్, గుర్తుపెట్టుకోండి, అయిపోతుంది. మనల్ని ఇంకొకరు ఖచ్చితంగా జడ్జ్ చేయరు. 10 మంది మన దగ్గరకు వచ్చి నేర్చుకుంటారు ఎలా ఉండాలి అనేది. నాట్ బీయింగ్ క్లీన్. మనము చాలాసార్లు మన హెయిర్ గురించి బాధపడుతుంటాం అనమాట. హెయిర్ ఫాల్ అవుతుంటుంది, హెయిర్ పర్ఫెక్ట్గా లేదు, నీట్గా గ్రూమింగ్ చేసుకోవడం లేదనేది చాలామంది మన హెయిర్ గురించి చాలామంది హెయిర్ గురించి బాధపడుతుంటారనమాట. సి గైస్, బాడీలో ఫస్ట్ మనకి ఒక కాన్ఫిడెన్స్ని ఇచ్చేది మన హెయిర్. ఆ హెయిర్ని నువ్వు ఎంత ప్రాపర్గా పెట్టుకుంటే అంత కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. రోజు మార్నింగ్ లేవండి, షాంపూ చేసుకోండి, మంచిగా గ్రూమింగ్ చేసుకోండి. అండ్ హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా ఎగ్ అనేది రోజు తినండి. ఎగ్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి అండ్ ఆ సప్లిమెంట్స్ కానీ మన హెయిర్కి పోతే చాలా సిల్కీగా తయారవుతాయి అన్నమాట. సో ఆ సిల్కీనెస్ కానీ హెయిర్లో ఉంటే నువ్వు జస్ట్ ఇలా క్యాజువల్గా అన్నా కూడా అవి జస్ట్ అలానే ఉండిపోతాయి, గుర్తుపెట్టుకోండి. సో అంత సిల్కీనెస్ని నువ్వు మెయింటైన్ చేయాలి అంటే ఎవ్రీడే ఎగ్ అనేది తినాలి. అప్పుడే నీకు హెయిర్ హెల్తీగా ఉంటుంది. అండ్ క్లీన్గా మెయింటైన్ చేసుకోవడం తెలుసుకో అండ్ ప్రాపర్ వాష్ అనేది చేయడం నేర్చుకో. హెయిర్కి చాలా కేర్ తీసుకోవాలి అనమాట. సో అప్పుడే మనకి ఒక మంచి కాన్ఫిడెన్స్ అనేది మనలో బిల్డ్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి గైస్, ఇలా మనం ప్రాపర్గా ఒక రొటీన్ అనేది, ఒక కేరింగ్ అనేది పాటించకపోవడం వల్లనే మనలో ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ అనేది డౌన్ అయిపోతుంటుంది. బాడీ లాంగ్వేజ్. ఈ బాడీ లాంగ్వేజ్ చాలామంది అసలు ఎంత మెయింటైన్ చేసినా కూడా చాలామందికి బాడీ లాంగ్వేజ్ అనేది రాదనమాట. సో ఒకరితో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాలి, ఒక ఐ కాంటాక్ట్ అనేది ఎలా ఇవ్వాలి, హ్యాండ్ షేక్ అనేది ఎలా ఇవ్వాలి, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం ఎలా అబ్జర్వ్ చేయాలి అనేది ఒక బాడీ లాంగ్వేజ్ని బట్టి ఉంటుంది. సో ఈ బాడీ లాంగ్వేజ్ని కనుక మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఆరా బిల్డ్ అవుతుందన్నమాట. సో ఆ ఆరాని ఎవరు ఇది చేయలేరు. సో గుర్తుపెట్టుకోండి గైస్, మన బాడీ లాంగ్వేజ్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఒకరితో ఇంటరాక్ట్ అవ్వాలి, ఒకరితో సోషలైజ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బాడీ లాంగ్వేజ్ని మనం బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. కమింగ్ టు యువర్ బాడీ గైస్, చాలామంది ఒక యాస్థెటిక్ స్ట్రాటజీని ఫాలో అవ్వాలి అనమాట. లైక్ యాస్థెటిక్ బాడీని బిల్డ్ చేసుకోవాలి అంటే మనం ఒక ప్రాపర్ నిద్ర అనేది ఉండాలి. ఫస్ట్ ఒక మంచి నిద్ర అనేది బాడీలో ఉంటే మనకి డెఫినెట్గా ఒక బాడీ అనేది ఒక మంచి షేప్లో బిల్డ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు 7 to 8 hours నీట్గా పడుకున్నావు అనుకో, నీ బాడీకి ఒక మంచి రిలాక్సేషన్ అనేది దొరుకుతుందనమాట. సో మార్నింగ్ లేచి జిమ్కి వెళ్ళి నువ్వు ఎక్సర్సైజ్ చేస్తావో, లేదంటే ఇంట్లోనే ఒక బేసిక్ ఎక్సర్సైజెస్ చేసుకుంటావో, అది నీ చేతుల్లో ఉంటుందన్నమాట. లీన్ బాడీ కావాలనుకుంటే లీన్ బాడీ చేసుకోవచ్చు, బల్కీ బాడీస్ కావాలంటే బల్కీ బాడీ చేసుకోవచ్చు. నీ బాడీ ఎండ్ ఆఫ్ ద డే ఎలా ఉండాలి అంటే ఒక అట్రాక్టివ్ బాడీ లాగా ఉండాలి, యాస్థెటిక్ బాడీ లాగా ఉండాలి అనమాట. సో ఆ బాడీని చూసి డెఫినెట్గా 10 మంది ఇష్టపడేటట్టు ఉండాలి. ఒక షర్ట్ మనం బాడీ మీద వేస్తే పర్ఫెక్ట్గా కూర్చునేటట్లు ఉండాలి. సో ఇలాంటివి మీరు ఖచ్చితంగా పాటించాలి అంటే మీ బాడీకి ఖచ్చితంగా జిమ్ అనేది చాలా అవసరం, బాడీకి వర్కౌట్స్ అనేది చాలా అవసరం. సో ఆ వర్కౌట్స్ని మీరు ఎలా చేస్తారు, రోజులో 2 hours చేస్తారా, 3 hours చేస్తారా, అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు కానీ ప్రాపర్గా
ఈ వర్కౌట్స్ని ఫాలో అయితే ఒక మంచి బాడీ అనేది బిల్డ్ అవుతుంది, యాస్థెటిక్ బాడీ అనేది బిల్డ్ అవుతుంది. సో ఈ యాస్థెటిక్ బాడీ ఉన్నప్పుడు మనలో ఒక మంచి అపిరియన్స్ అనేది కనబడుతుంది. గుర్తుపెట్టుకో, నీలో 100% కాన్ఫిడెన్స్ ఉంటుంది. అండ్ 10 మంది వచ్చి నీతో మాట్లాడతారు, 10 మంది అమ్మాయిలు కూడా నిన్నే చూస్తూ ఉండిపోతారు. సో గైస్ గుర్తుపెట్టుకోండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ మీకోసం ముందుకు తీసుకొస్తాను డెఫినెట్గా. సో గైస్ మీరు కనుక కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.